2014లో కాశీ నుంచి పోటీ చేశారు నరేంద్ర మోడీ. ఆయనది ఒరిజినల్ గుజరాత్. అక్కడ అంత కంఫర్టబుల్ సీట్లు బోల్డ్ ఉన్నాయి. కానీ నార్త్ ఇండియన్స్ మనసు గెలుచుకోవడం కోసం అని చెప్పి వారణాసి నుంచి ఎప్పుడూ అక్కడ గెలవటం అనేది భారతీయ జనతా పార్టీ కష్టమైనటువంటి సీట్ నుంచి అనుకుంటే అంతకుముందు అక్కడి నుంచినే సీనియర్ బీజేపీ నాయకులు గెలిచినటువంటిది ఉంది, మురళీ మనోహర్ జోషి లాంటి వాడు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అన్నప్పుడు ఆ తర్వాత అనేకసార్లు దెబ్బతింది కూడా భారతీయ జనతా పార్టీ. అక్కడే అవుతుందా అనుకుంటున్నటువంటి సందర్భంలో ఘన విజయం సాధించారు ఆ రోజున. ఆ తర్వాత కంటిన్యూగా 3 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ అక్కడి నుంచినే గెలుస్తూ వచ్చారు. అట్లాంటిది ఇప్పుడు అక్కడ ఏం చేశారు, ముందు ఇచ్చిన హామీ గంగని కాలుష్యం బారి నుండి కాపాడుతాను, జాగ్రత్త చేస్తానన్నారు. తను అధికారంలోకి వచ్చిన తర్వాత గంగని కాలుష్యం నుండి నివారించి చూపించారు. అలాగే చేస్తాం హుస్సేన్ సాగర్ అని హామీ ఇచ్చిన కేసీఆర్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఏం చేశారు ఎవరికి తెలియదు, ఏం కాలేదు. ఇప్పుడు మూసీ చేస్తానని ఓ పక్కన రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఏమవుతుందో తెలియదు. బట్ యమునా నదికి సంబంధించి అధికారంలోకి వస్తే చేస్తానని హామీ ఇచ్చినటువంటి క్లీన్ చేస్తానని హామీ ఇచ్చినటువంటి కేజ్రీవాల్ 2 సార్లు పవర్లోకి వచ్చినా ఏమీ చేయలేకపోయాడు. అంతకుముందు కూడా పవర్లో ఉన్నాడు 2 ఏళ్ల పాటు, ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు అదే హామీ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక కాలేదు, ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, అంటే తీసుకోలేదు బాధ్యతలు. 20వ తారీఖు ఏమంటున్నారు. ఈలోపుగానే యమున ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించింది. భారీ మిషన్స్తో యమునని క్లీన్ చేసే కార్యక్రమం ప్రారంభించింది. రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో అది పూర్తి చేస్తామని ప్రకటించింది.